నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని జిల్లా అధికారులతో తనిఖీ చేయించే విషయంలో గత 2 రోజులుగా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్లు విభాగాల అధిపతులు చేస్తున్న నిరసనను విరమించుకున్నారు. నల్గొండ జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని జిల్లా అధికారులతో తనిఖీ చేయించే విషయంలో గత 2 రోజులుగా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ప్రొఫెసర్లు విభాగాల అధిపతులు చేస్తున్న నిరసనను విరమించుకున్నారు. ఈ విషయమై శుక్రవారం 4 సభ్యులతో కూడిన నల్గొండ వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ బృందం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్రను అదనపు కలెక్టర్ ఛాంబర్లో కలిసి చర్చలు జరిపారు. చర్చల అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర మాట్లాడుతూ తనతో డాక్టర్ల బృందం జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయని తెలిపారు. చర్చల వివరాలను ఆయన వెల్లడిస్తూ శుక్రవారం నల్గొండ వైద్య కళాశాల నుండి 2 మరియు తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్కి చెందిన ఖమ్మం, సూర్యాపేట వైద్య కళాశాలల నుండి వచ్చిన 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ల బృందం తన దగ్గరికి వచ్చిందని, నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని అధికారులతో తనిఖీ చేయించే విషయం తనతో చర్చించడం జరిగిందని, చర్చల సందర్భంగా జిల్లా అధికారులతో ప్రధాన ఆసుపత్రిని ఆసుపత్రి పర్యవేక్షకులు ఏర్పాటు చేసిన ఒక ఆర్ఎంఓతో కలిపి తనిఖీ చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు ఒప్పుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్తో చర్చలు జరిపిన వారిలో నల్గొండ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ జె శ్రీకాంత్ వర్మ, ఎల్ రమేష్, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు తెలంగాణ డాక్టర్ల బోధన సిబ్బంది అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ కుమార్, జోనల్ కార్యదర్శి మరియు సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ గిరిధర్ నాయక్, జీజీహెచ్ పర్యవేక్షకులు ప్రొఫెసర్ నిత్యానందంలో ఉన్నారు.